ఆ రోజు ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ నిజంగా కూడా చెప్పాలంటే నేను గర్వంగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటారు. ఎవరైనా నిలదీస్తారు, ఎవరైనా పొడుస్తారు, ఎవరైనా గిచ్చుకుంటారు, ఎవరైనా గిల్లుకుంటారు, ఎవరైనా అడ్డం తిరుగుతారు. ఇది కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మీరు చూసి పార్లమెంట్ లో స్వయాన వద్దురో నాయన మీరు ఎదురు తిరగకుండా సోనియా గాంధీకే ఎదురు తిరిగేందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలు. ఇవాళ ఒక్క పదవి వార్డు మెంబర్ ఇచ్చిపెట్టమంటే ఇతర పార్టీలు వార్డు మెంబర్ ఇచ్చిపెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చిపెట్టి రోజు ఉద్యమాన్ని మేధావులు చేస్తున్నారు. ఇలా మేధావులను వాళ్ళు ముందు నడిచారు, మేధావులు ముందు నడిచారు, ఎంటా కాంగ్రెస్ నాయకులు నడిచారు. ఎస్, ఇది తెలంగాణ తెచ్చుకోవాలి. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్దేశం ఏంది, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, ఏమైంది అనేది ఇలా మాయాకంతుల మూలంగా ఎందుకు ఎదురు తిరుగుతున్నామంటే ఇలా చెప్పుడు ఒకటి జరుగుతుంది, చేసుడు ఒకటి అవుతుంది. ఇలా అధికారం వస్తుంది ఒక మాట, అధికారం దాకా ఒక మాట నడుస్తూ ఉంది. కొద్దిగా విలువతో బతకాలని మేము మేధావుల యొక్క అడుగుజాడల్లో గతంలో రాజకీయ నాయకులు కూడా మాకు కొద్దిగా ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. వాళ్ళ అడుగుజాడల్లో నచ్చటోళ్ళం మేము మేధావులు. ఇలా మాకు మీ అంత అంటే మేధాశక్తి మా దగ్గర లేకపోవచ్చు. మీరు మాట్లాడిన మాటలు మాకు వంటబడతాయి. 4 ముక్కలైనా 3 ముక్కలైనా వంటబడతాయి. అంత విజ్ఞానం లేనప్పటికీ, అంత మేధోశక్తి మన లోపల లేనప్పటికీ ఒక చైతన్యం, ఒక మేల్కొల్పు, ఆ మాటలతోని మేల్కొల్పు జరుగుతూ ఉంటారు. కాబట్టి నేను ఎక్కువ నచ్చుతుంది. అందుకే నేను ఆ రోజు కూడా మామూలు కార్యకర్తలు ఉన్నప్పుడు కూడా ఉద్యమకారులకు ఏదంటే అది నేను అరెస్ట్ చేసి, అరే వీళ్ళు ఎందుకు గురించి సమాజం గురించి చేస్తున్నారని చెప్పి కేసులు ఎవరు వచ్చినా, ఏ కార్యక్రమం చేసినా నో అనే మాటనే నాతోని రాకపోయి ఏ కార్యక్రమానికైనా ఇవాళ కూడా మీరందరూ కూడా సమాజానికి రేపు ఏదో జరగబోతుందని చెప్పి ఇంత ముందు జాగ్రత్త చర్యగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం. ఇలా పదవి అనేది ఒక ఎమ్మెల్యే పదవి అనేది వస్తుంటుంది పోతుంటుంది, దాంతో పెద్ద అది లేదు. అది ఎమ్మెల్యే ఎప్పుడు తెలియని ఎమ్మెల్యే అనుకొని భాగ్యాలు పిచ్చలు విడతనం అని అనుకుంటారు. మనకు తెలియదు ఎమ్మెల్యే అనే ఫీలింగే ఉండదు నా దగ్గర. ఎమ్మెల్యే సామాన్యంగా జీవితం తప్ప వేరే ఏముండదు. కాబట్టి నేను రాఘవాచారాన్ని ఎప్పుడు ఫోన్ చేస్తున్నానని భయం ఉంటూనే ఉంటుంది నాకు. అంటే వాస్తవానికి ఆయన తప్పదా, అరే మన ప్రాంతం ఇట్లా అయిపోతుంది, అరే ఇట్లా చేయకపోతే ఎట్లా, అధికారం ఉన్నప్పుడైనా ఏమైనా చేసుకోవాలి అనేది వాళ్ళ ఆలోచన. కాబట్టి నీళ్ళ గురించి తెచ్చుకున్నాం, నీళ్ళు రాలే,